కంపెనీకి ఈ సంవత్సరం వచ్చినటువంటి నికర లాభాలు 2388 కోట్ల పైన, కార్మికులకి 33% ఇవ్వడానికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే సుమారుగా 788 కోట్లు కార్మికులకి పంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి కార్మికుడికి యావరేజ్న 1,90,000 రూపాయలు, అంటే కొంతమందికి 1,50,000 రావచ్చు, కొంతమంది 2.5 లక్షలు రావచ్చు. యావరేజ్ మాత్రం 1,90,000 రూపాయలు వస్తాయి. అయితే కంపెనీకి సంవత్సరం స్థూల లాభం 4,700 కోట్ల పైన వచ్చింది. మరి దాని మీద ఇవ్వాలి కదా అని కొంతమంది అంటున్నారు. ఇది 99-2000 సంవత్సరం నుంచి కూడా స్థూల లాభం మీద కాకుండా నికర లాభం మీద ఇస్తారు. స్థూల లాభంలో నుంచి ఈ ఓసీలకు సంబంధించినటువంటి బ్యాక్ ఫిల్లింగ్ కానీ ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి ఉంటే కానీ అవి తీసేసి దాని మీద ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలియనటువంటి వాళ్ళు కొంతమంది, తెలిసి తెలియ కొంతమంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. అట్లంటే పోయిన సంవత్సరం కూడా 4,000 కోట్ల లాభం వచ్చింది, కానీ 2,222 కోట్ల మీద మిగిలిన దాన్ని ఇట్లనే బ్యాక్ ఫిల్లింగ్కి ఇతర ఇన్వెస్ట్మెంట్కి ఉంచారు. దీన్ని కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణిలో 99-2000 సంవత్సరంలో మా యూనియన్ అధ్యక్షుడు కేఎల్ మహేందర్ గారు ఉన్నప్పుడు 13 రోజులు స్ట్రైక్ జరిగిన సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి ఒప్పించి కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు 10% సాధించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రులు 1-2 పెంచితే ఇప్పుడు 32 వరకు గతంలో వస్తే ఇప్పుడు 33 అయింది. అప్పటి నుంచి కంటిన్యూగా ఉన్నది. ఇది ఏఐటీసీ సాధించింది. భారతదేశంలో మేము ఒకటి ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం, భారతదేశంలోనే ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా లాభాలు వస్తే కార్మికులకు వాటా ఇచ్చింది లేదు. ఇది ఒక్క సింగరేణిలోనే ఆనాడు ఏఐటీ సాధించింది. అట్లనే ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వాళ్ళ శ్రమ కూడా చాలా ఉన్నది ఈ లాభాలలో. కాబట్టి వాళ్ళకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని అడిగాం. అది ఈ 33% కాకుండా అదనంగా సింగరేణికి ఉంచుకున్నటువంటి 67% లాభాల్లో నుంచి వాళ్ళకి ప్రతి కార్మికుడికి 5,000 రూపాయలు ఇవ్వడానికి, అంటే సుమారుగా ఒక 12-13 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. అట్లనే గతంలో వరదలు వచ్చినప్పుడు, ఏదైనా భూకంపాలు వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు ఒకరోజు జీతమా లేదా ఒక బేసిక్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఫండ్కి ఇచ్చేవాళ్ళు. ఈసారి కూడా యాజమాన్య విజ్ఞప్తి మేరకు సింగరేణిలో ఒక కార్మికుల యొక్క ఒకరోజు బేసిక్ ఇవ్వడానికి అంగీకరించాం. కానీ ఈ సంవత్సరం మనకు లాభాలు ఉన్నాయి, ఆ లాభాల నుంచి ఇవ్వండి అని చెప్పేసి మేము యాజమాన్యాన్ని కోరాం. యాజమాన్యం కూడా అంగీకరించింది. కానీ కొన్ని కార్మిక సంఘాలు ఇది కార్మికుల సంతకం లేకుండా నెట్టిస్తారు, కార్మికులు అడగకుండా నెట్టిస్తారు. మేము యాజమాన్యం మాకు రాసినప్పుడే చెప్పాం లాభాలు ఉన్నాయి, దాంట్లోంచి ఇవ్వడానికి మేము ఒప్పుకుంటామని చెప్పినాం. కాబట్టి అంటే ఇవి ఈ 33% కాకుండా కంపెనీకి మిగిలినటువంటి 67%లో నుంచే ఈ లాభాల్లో నుంచి ఒక బేసిక్ ఎంత అయిందో అంటే సుమారు 10,25 లక్షల రూపాయలు అవి ఇస్తుంది. కాబట్టి ఏ ఒక్క కార్మికుడి జీతం నుంచి కూడా ₹1 కూడా ఈ వరద బాధ్యతలు కట్ కాదు. దీన్ని అర్థం చేసుకోకుండా కొన్ని సంఘాలు ఏఐటీసీ మీద వీటి మీద దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని తెలియపరుస్తా ఉంది.